హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెన్. రీసెంట్ టైంలో మనందరికి కామన్ ఇదే కనిపిస్తుంది. మార్నింగ్ లేవగానే న్యూస్ చూడగానే మీమ్స్ చూడగానే ఏది చూసినా పెద్ద పెద్ద కంపెనీస్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ని ఫైర్ చేసేస్తున్నాయి. ఇంకా చాలా స్టార్టప్లు షట్ డౌన్ అయిపోయాయని అండ్ వీళ్ళ రోల్స్ అన్నిటిని ఏఐలు ఈజీగా రీప్లేస్ చేస్తాయని. ఇవన్నీ చూడగానే మన మైండ్ లో వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటిది మనకు కూడా జరుగుద్దా అనే భయం. ఫనీ థింగ్ ఏంటంటే జాబులు లేని వాళ్ళకైతే ఈ భయమే లేదు. బట్ జాబ్లు ఉన్న వాళ్ళు కూడా దీనికోసం ఎందుకు భయపడుతున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఆఫీస్ లో పనిచేసేవాడు కూడా నైట్ నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఈ డౌట్ మైండ్ లో ఉండిపోతుంది. అదే మనం చేసే పని ఏ కనుక రీప్లేస్ చేస్తే మనకు కాదేంటని. అండ్ ఈ వీడియోలో అయితే నేను ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అని చెప్పట్లేదు. అండ్ ఆల్సో ఫేక్ పాజిటివిటీ కూడా ఇవ్వట్లేదు. వీడియో అయితే చివరి వరకు చూడండి. అసలు ఏం జరగబోతుందో చిన్న సైజ్ లో మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ గైస్ వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అసలు ఏఐ యాక్చువల్‌గా ఏం చేయగలుగుద్ది? మనకి ఏఐ అంటే ఒక సినిమా సైజ్ ఇమేజ్ ఉంది. మనం ఆఫీస్ నుంచి బయటికెళ్ళిపోతాం. రోబోట్లు లోపలికొచ్చేస్తే మన పనులన్నీ చేసేస్తాయి. కానీ రియాలిటీలో అలా కాదు. ఏఐ అంటే ఫాస్ట్‌గా డేటాని అనలైజ్ చేయగలుగుద్ది. రిపిటేటివ్ పని ఆటోమేట్ చేయగలుగుద్ది. ఇంకా మీరు చేసే టైం వేస్ట్‌ని అది కట్ చేస్తది. ఏఐకి ఎమోషన్ లేదు. రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఏఐ రిస్క్‌ని కూడా తీసుకోదు. అండ్ ఏఐకి కూడా బ్రెయిన్ ఉందా అంటే లేదు, కానీ ఉన్నట్టే లెక్క. సో ఇలా అయితే ఎక్కడ స్ట్రాంగ్ అవుద్దంటారు? రూల్స్ ఫాలో అయ్యేది, స్టెప్స్ రిపీట్ అయ్యేది, క్రియేటివిటీ లేకపోయినా వర్క్ చేసేది. మనం ఈ రోజు చేసే పనికి కనుక మన మైండ్ పెట్టట్లేదంటే ఆ వర్క్ ని ఏఐ అయితే ఈజీగా రీప్లేస్ చేయగలుగుతుంది. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే కంపెనీస్ లేవ్ చేయడానికి ఏఐ ఒకటే రీజన్ అయితే కాదు. మనకు కనిపించిన ఒక మెయిన్ రీజన్ ఏంటంటే చాలా కంపెనీస్ కోవిడ్ టైంలో చాలా మ్యాసివ్ గా హైర్ చేసుకున్నాయి. గ్రోత్ వస్తుందని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తో స్కిల్ ఏముందని చెక్ కూడా చేయకుండా హైర్ చేసేసుకున్నాయి. తర్వాత చిన్నగా ఎకానమీ స్లో అయింది. ఇన్వెస్ట్మెంట్ ప్రెషర్లు ఏమో బాగా పెరిగిపోయాయి. ఇన్వెస్టర్లు ఏమో ప్రెషర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. అండ్ ప్రాఫిట్లు అడిగారు, మార్జిన్స్ కూడా అడిగారు. అప్పుడే కంపెనీస్ కి థాట్ వచ్చింది 10 పీపుల్ చేసే పని 3 పీపుల్ కి షేర్ చేయడం అండ్ ఏఐ సపోర్ట్ వాళ్ళకి ఇచ్చేయడం. ఏఐ చెప్పాలంటే కాస్ట్ కటింగ్ ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. అది మిమ్మల్ని పీకేయడానికి రీజన్ కాదు. సో ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ఏఐ, ఇట్స్ అబౌట్ ద ఇన్ఎఫిషియెంట్ విత్ ద సిస్టమ్స్. ఇప్పుడు మనం బేసిక్ గా బ్రీఫ్ గా చెప్పేసాం. అదే ఇండస్ట్రీ వైజ్ మనం కట్ చేస్తే లెట్స్ టాక్ అబౌట్ ఐటీ అండ్ సాఫ్ట్వేర్, ద మోస్ట్ కన్ఫ్యూజ్డ్ ఇండస్ట్రీ ఆన్ ద ప్లానెట్. ఐటీలో ప్రాబ్లం కోడింగ్ కాదు. ప్రాబ్లం అంతా కూడా బ్లైండ్ గా కోడ్ చేయడం. ఒక పని చెప్పండి, మన ఐటీ ఎంప్లాయీస్ అందరూ బేసిక్ గా చేసే పని. ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక టికెట్లు ఇస్తారు, కోడ్ రాస్తారు, టెస్ట్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు. అది ఈ పనిలో కనుక మీ ఇంటెలిజెన్స్ వాడక్కర్లేదంటే ఏఐ మీకంటే చాలా ఫాస్ట్ గా చేస్తుంది కదా. అందుకే మాన్యువల్ టెస్టర్స్ ఫస్ట్ టార్గెట్. సపోర్ట్ రోల్స్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. బేసిక్ ఫ్రంట్ ఎండ్ పని కూడా ఏ చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చిన్న సైజ్ ట్రబుల్ ఉన్నట్టే. ఈ ఏరియాలో ఎవరు సేఫ్ అంటే సిస్టమ్ ని అర్థం చేసుకున్న వాళ్ళు కంప్లీట్లీ సేఫ్. ఆర్టిక్ లో ఆలోచించే వాళ్ళు అది ఏ అయితే అసలు చేయలేదు, సో వాళ్ళు సేఫ్. ఇంకా లాజిక్ ఆలోచించే వాళ్ళు, డెసిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ జాబ్ రోల్స్ చాలా సేఫ్ గా ఉంటాయి. ఐటీలో జాబ్స్ పోతున్నాయంటే స్కిల్ లెస్ ఐటీ జాబ్స్ అయితే పోతున్నాయి. బట్ మీ మైండ్, ఇంటెలిజెన్స్, టాలెంట్ ఉంటే యూ విల్ బి దేర్ ఆల్వేస్. అండ్ సెకండ్ థింగ్, బీపీఓ, కాల్ సెంటర్స్, ఇవైతే లిటరలీ డిజాస్టర్. కాల్ సెంటర్ లో చేసే వాళ్ళకైతే ఈ టాపిక్ చాలా పర్సనల్. వీళ్ళ కాల్స్ లో సగం చాలా వరకు స్క్రిప్ట్ బేస్డ్ ఉంటాయి. ఎంపతి చూపించడానికి ఒక 3 లైన్లు స్క్రిప్ట్ చదువుతారు, ప్రతిదారికి సారీ చెప్తారు, థ్యాంక్ యూ చెప్తారు, కస్టమర్ ని పొగుడుతూనే ఉంటారు. మనం వింటే మీరు కూడా అబ్జర్వ్ చేయండి, చాలా సార్లు కాల్ చేస్తారు కదా, 10 మందిలో 9 మంది ఒకటే డైలాగులు కొడతారు. సో ఇవన్నీ స్క్రిప్ట్ బేస్డ్, ఫిక్స్డ్ రిప్లైస్ ఉంటాయి. అండ్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కూడా రిపిటేటివ్ ఉంటాయి. ఏ బాట్స్ అయితే వీటిని చాలా డీసెంట్ గా హ్యాండిల్ చేస్తాయి. బట్ ఒకటేది గుర్తుపెట్టుకోండి, కస్టమర్ కనుక యాంగ్రీగా ఉన్నప్పుడు బాట్ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వగలదంటారా? హ్యూమన్ ఎమోషన్ హ్యాండిల్ చేయడం అయితే ఏఐకి చాలా కష్టం. సో సింపుల్ అండ్ ఈజీ కాల్స్ అయితే డెఫినెట్ గా ఏ హ్యాండిల్ చేస్తుంది, కానీ కాంప్లెక్స్ డెసిషన్స్ తీసుకునే కాల్స్ మాత్రం మనుషులే హ్యాండిల్ చేయాలి. ఐ నో టాక్ అబౌట్ కాంటెంట్ అండ్ మీడియా. ఇక్కడ చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయి. ఏ ఏమో వీడియోలు చేసేస్తుంది, స్క్రిప్ట్లు రాసేస్తుంది. మరి క్రియేటర్స్ కి ఫ్యూచర్ లేదనేమో పెద్ద పెద్ద టాక్ నడుస్తుంది. కానీ నా దృష్టిలో ఇదైతే హాఫ్ ఏ ట్రూత్. ఏ అయితే కంటెంట్ క్రియేట్ చేయగలుగుతుంది, బట్ వ్యూవర్స్ కి కనెక్ట్ క్రియేట్ చేయగలుగుతుందా? ఆడియన్స్ మనుషుల్ని ఫాలో అవుతారు, ఎక్స్పీరియన్స్ ని ఫాలో అవుతారు, వర్క్ ని ఫాలో అవుతారు, వాయిస్ ని కూడా ఫాలో అవుతారు. కాపీ పేస్ట్ క్రియేటర్స్ అయితే డిసపియర్ అవుతారు, బట్ రియల్ వాయిస్ ఉన్న క్రియేటర్స్ ఆల్వేస్ గ్రో. ఇంకా డిజైనింగ్ లో మాట్లాడుకుంటే టూల్ హెవీ, టేస్ట్ లైట్ అన్నట్టు. ఏ చాలా ఫాస్ట్ గా డిజైన్ చేస్తుంది, బట్ బ్రాండ్ ఫీల్, కాంటెక్స్ట్, ఇంకా కల్చర్. ఒక వెడ్డింగ్ పోస్టర్ డిజైన్ చేయాలంటే ఎమోషన్ కావాలి. ఏ లాజిక్ అయితే బాగా వాడుద్ది, కానీ ఎమోషన్ ఏ ఇవ్వగలదా? సో టెంప్లెట్ డిజైనర్స్ కి అయితే ఏ చిన్న సైజ్ డేంజరే, కానీ క్రియేటర్ థింకర్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద సేఫ్ జోన్. ఇంకా హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ అ లాంగ్ గేమ్. హెల్త్ కేర్ ని ఏ అసిస్ట్ చేయగలదు, కానీ డాక్టర్ ని అయితే డెఫినెట్ గా రీప్లేస్ ఎప్పటికీ చేయలేదు. అలానే ఎడ్యుకేషన్ లో కూడా ఏఐ టీచ్ చేయగలుగుద్ది,
బట్ టీచర్‌ని రీప్లేస్ చేయడం ఏఐ వల్ల ఎప్పటికి కాదు. ట్రూత్ ఏంటంటే ఏఐని వాడుకునే టీచర్స్, ఏఐని వాడుకునే డాక్టర్స్ విచ్ ఆర్ బ్యాడ్ డాక్టర్స్ అండ్ బ్యాడ్ టీచర్స్ వాళ్ళు డెఫినిట్‌గా డిసపియర్ అయిపోతారు. సో గైస్ మనం ఎప్పుడు సేఫ్ జోన్‌లో ఉండాలంటే ఏం చేయాలి? ఏఐ వస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ రాంగ్ థింకింగ్ అస్సలొద్దు. వెయిటింగ్ మైండ్ సెట్ అనేది చాలా డేంజరస్. కంపెనీ చూసుకుంటదేమోననే థాట్స్ చాలా డేంజరస్. రైట్ అప్రోచ్ ఏంటంటే డైలీ మిమ్మల్ని మీరు ఒక సెల్ఫ్ ఆడిట్ చేసుకోండి. ఆస్క్ యువర్ సెల్ఫ్ హానెస్ట్‌లీ నేను లేకపోయినా ఈ పని జరుగుద్దా లేదా అని. యెస్ అంటే మీరు వెంటనే మీ రోల్ మార్చేసుకోవాలని అర్థం. ఏఐని అయితే అస్సలు అవాయిడ్ చేయొద్దు. ఏఐని మీరు యూజ్ చేసుకోవాలి అంతే. ఏఐని వాడని వాళ్ళైతే డెఫినిట్‌గా రీప్లేస్ అయిపోతారు. కానీ ఏఐని వాడిన వాళ్ళు దే విల్ బి ఆల్వేస్ ఎ వాల్యుబుల్ ఎంప్లాయీస్. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనల్ బ్రాండింగ్. మీరెక్కడున్నా ఏ వర్క్ చేసినా మీకు పర్సనల్‌గా ఒక వాల్యూ ఉండాలి. కంపెనీలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీ మెంబర్‌లా ఉంటే థింగ్స్ విల్ నాట్ వర్క్. మీ నేమ్, మీ వాయిస్, మీ ప్రెజెన్స్ ఉంటేనే మిమ్మల్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం. అండ్ గైస్ ఏఐ అయితే మనుషుల్ని రీప్లేస్ చేయడానికి రాలేదు. లేజీ థింకింగ్‌ని రీప్లేస్ చేయడానికి మాత్రమే వచ్చింది. ఇంకా బాగా వర్క్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ వర్క్ ఈజీగా ఎలా చేయాలో హెల్ప్ చేయడానికి మాత్రమే వచ్చింది. హిస్టరీలో ఇప్పటివరకు వచ్చిన ప్రతి టెక్నాలజీ అదే చేసింది. అడాప్ట్ అయ్యే వాళ్ళైతే డెఫినెట్‌గా సర్వే అవుతారు. ఇగ్నోర్ చేసిన వాళ్ళైతే డెఫినెట్‌గా డిసపియర్ కూడా అయిపోతారు. సో గైస్ ఏఐని చూసి మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఏఐని మాత్రం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ గైస్ ఎండ్ ఆఫ్ ద డే యువర్ జాబ్ ఈస్ ఆల్వేస్ టెంపరరీ. మీ స్కిల్ పర్మనెంట్ అండ్ యువర్ థింకింగ్ ఈస్ ప్రైస్‌లెస్. మీకు కనుక ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేసి మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారో కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ చాలా చిన్నది, వేర్ ఆన్ అవర్ టు 1000 సబ్స్క్రైబర్స్. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐ యామ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.